కోనసీమ జిల్లా మండపేట సప్తగిరి థియేటర్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును తొలగించాలని మహిళలు చేస్తున్న ఆందోళన ఉధృతంగా మారుతుంది. కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళన చేస్తున్నా నిర్వాహకులు మాత్రం మద్యం షాపు నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో స్థానికులకు మరింత ఆగ్రహం రప్పించింది. దీంతో ఎంఆర్పీఎస్ నేత దూలి జయరాజ్ మాదిగా, సిఐటియు నాయకురాలు కె కృష్ణవేణిల ఆధ్వర్యంలో మహిళలు రోడ్డెక్కారు. వారు మీడియాతో మాట్లాడుతూ మద్యం దుకాణం మూసేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఇక్కడ రాజరత్న సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించి మద్యం షాపును ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. మానవహారంగా ఏర్పడి ట్రాఫిక్ ను నిలిపివేశారు. దీంతో టౌన్ సిఐ డి సురేష్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపి రాస్తారోకో విరమింపచేశారు. గత 5 రోజులుగా సత్యశ్రీ రోడ్లో మద్యం షాప్ వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. 5 రోజులైనా ఈ రోజు కూడా ప్రభుత్వం దిగిరాలేదు. మహిళలు తిండి తిప్పలు లేకుండా పిల్లలతో సహా కూర్చుంటున్నారు. ఇవాళ జనావాసాల మధ్య మద్యం షాప్ పెట్టకూడదనే నిబంధన ఉంది. స్కూల్కి, బడికి, అలాగే జనాలు ఎక్కడైతే వ్యతిరేకిస్తున్నారో ఆ వ్యతిరేకించిన చోట మద్యం షాప్ పెట్టకూడదు అనేది. కానీ 5 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే ఒక్క అధికారి కూడా వచ్చి ఇవాళ కనీసం మేము ఈ మద్యం షాప్ తీసేస్తున్నామనే హామీ ఇవ్వలేదు. పేరు దూలి జయరాజ్ మాదిగా నాయకుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడిని. మండపేట పట్టణంలో సత్యశ్రీ రోడ్లో జన నివాసాల మధ్యన స్కూల్కి వెళ్ళే తావులో, మసీదుకి వెళ్ళే తావులో పక్కనే ఒక హెచ్పి గొడవ ఉన్న ప్రాంతంలో మద్యం షాపుని యథేచ్ఛగా ఒక భారీ కట్టడం నిర్మాణం జరుగుతుంటే గతంలో కూడా ఇదే రోడ్లో అక్రమంగా జన నివాసాల మధ్యన నిబంధనలకు విరుద్ధంగా షాపులు పెడితే అప్పుడు కూడా పోరాటాలు చేసి మహిళలందరూ కూడా మరి ఆ షాపుల్ని తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా మరొకసారి మహిళా శక్తి ఏదో చూడాలని అనుకుంటున్నారేమో. మహిళా శక్తికి ఎంఆర్పిఎస్ అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టి అక్కిచ్చిన 24 గంటల్లో నిర్మాణంగానే ఆపకపోతే మండపేట పట్టణంలో ఉన్న మెజిస్ట్రేట్, మండల మెజిస్ట్రేట్, తహసీల్దార్ గారు కల చేసుకున్న నిర్మాణాన్ని కానీ ఆపకపోతే 24 గంటల తర్వాత ఎంఆర్ఓ ఆఫీసును దిగ్బంధిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను.